హాయ్ బెజవాడ కృష్ణ బ్రో. హాయ్ అన్న. ఎలా ఉన్నావు? బాగున్నాను. మళ్ళీ స్టార్ట్ అయింది అయితే మీకు రివీల్ది మరి స్టార్ట్ అవ్వాలి. బిగ్ బాస్ మళ్ళీ రచ్చే. ఏంటి చిన్నగా హింట్ ఇచ్చారు అందరికీ మేము వస్తున్నామని చెప్పేసి చిన్న జస్ట్ అట్లా సెకండ్స్ వీడియో ఇచ్చారు. అంటే యూట్యూబ్ ఛానల్ బతకాలి కదా కొన్ని, అందుకే ఇంటి ఇస్తూ ఉంటారు అట్లా. ఎవరెవరు వస్తారనుకోండి కంటెస్టెంట్లు కొంతమంది పేర్లు అయితే వైరల్ అయినాయి కదా, కుమార్ ఆంటీ మన బరిలక్క. ఫస్ట్ నుంచి చూసుకుంటున్నాం అన్ని యూట్యూబ్ ఛానల్లో కొంతమంది పేర్లు అయితే చెప్పారు. అంటే కన్ఫర్మ్ తెలీదు ఎవరు వస్తారు ఏంటి అని. అంటే నాగార్జున గారు వచ్చి రివ్యూ చేసేదాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మనం ఇప్పుడు అనుకుంటాం వీళ్ళు వస్తున్నారని, కానీ అదే టైంకి అక్కడ వాళ్ళు ఉండరు, వేరే వాళ్ళని పెడతాడు. అదే మ్యాజిక్ నాగార్జున గారిది. సో ఎవరు వస్తారు ఏంటని మా కూడా కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు అయితే నేను అనుకుంటున్నా. బయట వాళ్ళని అయితే ఎవరిని తీసుకోరేమో అనుకుంటున్నా. తీసుకుంటే ఇప్పుడు అంతా ఆపోజిట్టే కాబట్టి ఇంత ముందులా కాదు, నువ్వెంత అంటే నేనెంత అన్నట్టుగా ఉంటుంది ఈ బిగ్ బాస్ సీజన్ 8. సో చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం ఎలా ఉంటుందా అని. అది ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం సామాన్యుడిగా ఒక రైతు బిడ్డగా వచ్చి టైటిల్ విన్ అయిన బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ లాగా సేమ్ ఈ టైం కూడా ఎవరన్నా రావచ్చా సీజన్ 8కి? ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. పేర్లు అయితే రిలీజ్ చేయకూడదు కానీ బయట అన్నన్ పర్సన్స్ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఉన్నారు. సో వాళ్ళు మాత్రం ఒక రియల్ రైతు కూడా ఉన్నాడు. ఆ పేరు అప్పుడే రిలీజ్ చేయకూడదు, మనం ఒక యూట్యూబరు, ఇంకా అంతవరకు అయితే చెప్పగలను. అండ్ ఇంకొకటి ఏంటంటే నాగార్జున గారు ఆల్రెడీ 7th సీజన్ కూడా చేశారు, చాలామంది బోర్ కొట్టేశారు నాగార్జున గారిది హోస్ట్ అంటున్నారు. సో కొత్తగా ఎవరు వస్తే బాగుంటుంది ఆయన ప్లేస్లో? యంగ్ హీరోస్ అవ్వచ్చు, ఇంకా ఎవరన్నా కొత్తగా? ఇంకా హీరోలు అంటే ఫస్ట్ ఎన్టీఆర్ గారు అయిపోయారు, నాని గారు అయిపోయారు. నాగార్జున గారు ఉంటేనే కొంచెం సరదాగా ఉంటుంది, బాగుంటుంది. ఆ బేస్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ అంటే ఇంకా ఎవరున్నారు? మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు ప్రజెంట్ రాజమౌళి గారితో మూవీతో ఉన్నారు కదా, అనుకుంటే చేయొచ్చు, ఏముంది డేట్లు పెట్టుకుంటే. ఇప్పుడు నాగార్జున గారు మొన్నటిదాకా చేయలేదా? యాక్చువల్గా ఆయన కూడా రాకూడదు, మరి ఆయన సినిమా పక్కన పెట్టుకుని ఆ డేట్లు పెట్టుకుని చేశారు. సో అట్లాగే అనుకుంటే ఏదైనా చేయవచ్చు. పవన్ కళ్యాణ్ అంటావా? పవన్ కళ్యాణ్ సార్ రారు, సో పిఠాపురం కాబట్టి ఇంకా నాగార్జున గారే బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసి. వెంకటేష్ గారు హోస్ట్ చేయలేరా అంటారా? వెంకటేష్ గారు బాలయ్య బాబు ఆల్రెడీ అన్స్టాపుల్ చేశారు మొన్నటి వరకు. వెంకటేష్ గారు కూడా చేయొచ్చు, ఇండస్ట్రీలో ఎవరైనా చేయొచ్చు. కాకపోతే ఒక బెటర్ ఆప్షన్ అంటే మనం టీవీల ముందు కూర్చొని ఆయన ప్రతి మాట కూడా అలాగా చూడాలి అంటే దట్ ఈస్ నాగార్జున గారు. కొంచెం యూట్యూబ్ అవ్వచ్చు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఏంటంటే రాజ్ తరుణ్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో అది ఎంతవరకు నిజం? ఒకవేళ వస్తే ఎన్ని డేస్ ఉండొచ్చు? ఒక ఇష్యూస్ నడుస్తుంది కదా, అది మరి ఇప్పుడు కొత్తగా మీ కాల్ అదే వాట్సాప్ లీక్ కూడా అయ్యింది షార్ట్. సో అది ఎంతవరకు అసలు ఏం జరుగుతున్నది? రోజు రోజుకి ఇది ఇంకా చెప్తే పెరుగుతుంది తప్ప తగ్గట్లా. ఈయన చూస్తేనేమో సినిమా రివ్యూలు పెట్టుకున్నాడు, దగ్గరలో 2 సినిమాలు వస్తున్నాయి. నిన్నేమో ఒక సినిమా ట్రైలర్ ఒకటి రిలీజ్ అయ్యింది. ఇలాంటి టైంలో ఈ బయటికి రావడం కరెక్ట్ కాదు. ఈయనకైతే కంపల్సరీ లైఫ్లో దెబ్బ పడిద్ది అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి రికమెండేషన్ తగ్గిపోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏ హీరోయిన్ చేయాలన్నా సరే ఈ ఒక్క మచ్చే చూపిస్తారు కానీ దానికి ముందు ఏం జరిగింది చెప్పరు. ఎందుకంటే అమ్మాయికే సపోర్ట్ చేస్తారు కదా అందరూ కూడా. ఇప్పుడు అవి నేను కూడా ఉన్నా అంటే నేను కూడా ఒక అమ్మాయికే సపోర్ట్ చేస్తాం. సో అట్లా అయిపోయింది. కానీ ఈ తరంలో ఇప్పుడు ఈ దెబ్బ ఇండస్ట్రీకి పడిద్ది అని అయితే నాకు అనిపిస్తుంది. సో ఆయన అయితే రాడు. అది ఒకవేళ వస్తే మా మేనేజ్మెంట్కి మైనస్ అంటారా? బిగ్ బాస్ మేనేజ్మెంట్కి? మరి బిగ్ బాస్ మేనేజ్మెంట్కే మైనస్ అయింది. ఎందుకంటే అందరూ కూడా లోపల కూడా ఈ టాపిక్కే నడిచిద్ది. మళ్ళీ నువ్వు బయట న్యూస్లో ఇదే టాపిక్ చూసి బిగ్ బాస్ హౌస్లో కూడా ఇదే టాపిక్ తీసుకొస్తే ఇంకా జనాలకి ఏమర్థమైంది? ఏమర్థం కాదు, ఫామ్ అయిపోదు. ఇంకంటే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 నో అంటారు ఇంకా, అంతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ.